ఇక స్పోర్ట్స్ విషయానికొస్తే భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. మైదానం తడిగా ఉండటం వల్ల 2-3 రోజుల్లో ఆట సాధ్యం కాలేదు. ఎట్టకేలకు 4వ రోజు మ్యాచ్ సజావుగా సాగ్గా మొత్తం 18 వికెట్లు నేలకూలాయి. సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 26/2 స్కోరుతో నిలిచి 26 పరుగుల వెనకంజలో ఉంది. అశ్విన్ 2 వికెట్లు పడగొట్టాడు. 4వ రోజు 3 వికెట్లకు 107 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. మొమినుల్ హక్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్, అశ్విన్, ఆకాష్ దీప్ 2 వికెట్లు పడగొట్టారు. జడేజాకు 1 వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 285 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. ఆరంభం నుంచే భారత ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. టీ20 మ్యాచ్ తరహాలో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ కలిసి యశస్వి దంచి కొట్టడంతో భారత్ 18 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 47 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 68 రన్స్ చేశాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, మిరాజ్, షాకిబ్ అల్ హసన్ 4 వికెట్ల చొప్పున తీశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా 5 ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ లో వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన టీమ్ గా రికార్డులకెక్కింది. అలాగే టెస్ట్ క్రికెట్ సిక్సర్లలో ఇంగ్లాండ్ రికార్డును బద్దలు కొట్టింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ఘనత సాధించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సాధించారు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో 47 పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్ గా నిలిచాడు. ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన 4వ బ్యాటర్ కోహ్లీ.